నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అరవింద్ కేజ్రీవాల్ కి ఓటమి భయం పట్టుకుందా అందుకే హిందువులను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటున్నారా మరో 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో గెలుపెవరిది కేజ్రీవాల్ మళ్ళీ సీఎం పదవి చేపడతారా అసలు ఢిల్లీ ప్రజల మనోగతం ఏమిటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇటీవలే మహిళలు వృద్ధులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రకటించిన ఈయన తాజాగా ఆలయ అర్చకుల కోసం మరో పథకాన్ని తీసుకువస్తున్నట్లు వివరించారు ఆలయాలతో పాటు గురుద్వారాల్లో పనిచేసే పూజారులు గ్రంథీలకు నెల నెల జీతభత్యాలు ఇస్తామని తెలిపారు ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే నెలకు 18,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు అయితే కేజ్రీవాల్ 2014లో అధికారంలోకి రాగానే మొదటగా మౌల్వీలకు గౌరవ వేతనం అందజేశారు కానీ అదే హిందువులకు సిక్కులకు ఇవ్వడానికి దశాబ్ద కాలం పైగా సమయం పట్టింది దీంతో కేజ్రీవాల్ ని ఓట భయం పట్టుకుందని అందుకే ఇప్పుడు ఇటువంటి పథకాలను ప్రకటిస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది నిజానికి 2 సార్లు భారీ విజయాలను నమోదు చేసిన అరవింద్ కేజ్రీవాల్ కు ఈసారి ఎన్నికల్లో అంత సునాయాసంగా విజయం ఉండదని తెలుస్తోంది తాజాగా వెలువడిన ఓ సర్వే ప్రకారం ఆప్ బీజేపీల మధ్య చాలా స్వల్ప తేడా ఉందని తెలుస్తోంది 2020లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 53.6% ఓట్లు రాగా ఇప్పుడు ఓట్ల శాతం 39%కి పడిపోనుందని సర్వేలు చెబుతున్నాయి అలాగే గత ఎన్నికల్లో బీజేపీకి 38% ఓట్లు రాగా అది స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తేల్చింది కేజ్రీవాల్ పనితీరుపై 47% మంది సంతృప్తి వ్యక్తం చేశారు 53% మంది బాగా లేదని తేల్చేశారు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పనిచేయకుండా ప్రధాని మోదీ ఆటంకాలు సృష్టించడం లేదని 50% మంది అభిప్రాయపడ్డారు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ దాదాపు దశాబ్ద కాలంగా ఢిల్లీలో అధికారంలో ఉంది ఈ కాలంలో పెద్దగా చెప్పుకునేంత అభివృద్ధి చేయలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనలో చీపురు పార్టీ పూర్తిగా విఫలమైందని భావిస్తున్నారు రోడ్డు విద్యుత్ దీపాలు వంటివి అధ్వానంగా ఉన్నాయని కనీసం మురికి నీరు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదని అంటున్నారు ఇటీవలే ఢిల్లీలో కురిసిన వర్షాలకు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో నీరు చేరి 3 విద్యార్థులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక తాగునీటి గురించి వేరే చెప్పనక్కర్లేదు ఢిల్లీలో నల్లా నీరు పూర్తిగా కలుషితమైన నీరు ప్రవహిస్తోందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టింపు లేదని చెబుతున్నారు దీనిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు భోగట్ట ఇక ఢిల్లీకి ప్రధాన తాగునీటి వనరైన యమునా నదిని శుభ్రం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికి దశాబ్దం గడుస్తుంది ఢిల్లీ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సమయంలో యమునా నది మొత్తం నురుగుతో నిండిపోయిన వీడియోలు ప్రతి ఏటా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి నదిలోని భారీ ఎత్తైన ఇండస్ట్రియల్ వేస్ట్ మురుగునీరు చేరడమే దీనికి కారణమని తెలుస్తోంది దీనిపై ప్రతిసారి కేజ్రీవాల్ హామీ ఇస్తున్నారే తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు ఈ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఆ పార్టీకి ఈసారి గట్టుకాల పరిస్థితులు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు 10 ఏళ్ల పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం శిష్మహల్ గా పేరొందిన విలాస నివాస భవనం సహా 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల అమలు అవి చేయకపోవడం వంటివి కేజ్రీవాల్ కి ప్రతికూలంగా మారాయి ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53% ఓట్లలో కొంత విధిస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు అయితే అవి ఎటువైపు మల్లుతాయి అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతుంది అలా కాకుండా కాంగ్రెస్ వైపు మళ్ళినా సరే పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది తాజాగా లోక్సభ ఎన్నికల తర్వాత ముస్లిం మైనారిటీలు దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలను కేజ్రీవాల్ కి దూరం చేసి సరే కమల దళానికే ఉపయోగం ఎక్కువ కాంగ్రెస్ పెంచుకునే ఓట్ల శాతం ఆ పార్టీని గెలిపించకపోయినా దశాబ్ద కాలం తర్వాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతోంది అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి బీజేపీ పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే అవకాశము ఉంది మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమి కాదని అనేక రకాల అవినీతి అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజాకోర్టులో నిలబెట్టింది ఇది తనపై సాగుతున్న కక్ష సాధింపు రాజకీయమని ప్రజాకోర్టులోనే తీర్పు అడుగుతానని సీఎం పదవిని వదులుకొని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్ కేసులు అరెస్టు జైలు పాలవడాన్ని సానుభూతి పవనాలుగా మార్చుకునే ప్రయత్నము చేస్తున్నారు కానీ ఇవి తమకే లాభం చేకూరుస్తాయని కేజ్రీవాల్ భావిస్తున్నారు ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోషించే పాత్రను బట్టే గెలుపోటముల ప్రభావం చూపే అవకాశం ఉంది ఆప్ కంటే ముందు సుదీర్ఘకాలం పాటు దేశ రాజధానిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత డిపాజిట్లు సైతం దక్కించుకోలేని స్థితికి చేరింది ఆ పార్టీ ఓటు బ్యాంకు దాదాపుగా ఆప్ హస్తగతం చేసుకుంది దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10%కి పడిపోయింది కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి శత్రువు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వేర్వేరు తీర్పులు ఇస్తున్నాయి ఇక
జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని సుస్థిర ప్రభుత్వానికి మొగ్గు చూపుతూ వచ్చారు. అందుకే ఈ రెండు పార్టీలు కలిసినా సరే 7 సీట్లలో ఒక్కటి కూడా కైవసం చేసుకోలేకపోయాయి. దళిత మైనారిటీ వర్గాల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటు బ్యాంకును మెరుగుపరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగునే ఉన్న హర్యానాలో గెలుపు వాకిట తడబడి ఓడిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన 53.57% ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాల్లో 62 గెలుపొందగా 38.51% ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4.26% పరిమితమైందే తప్ప ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ల మధ్య పొత్తు లేదు. రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ చీల్చే ఓట్లపైనే రెండు ప్రధాన పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హస్తినలో గెలుపెవరన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక గెలుపెవరిది అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం పాపం ఆమ్ ఆద్మీ పార్టీ పరితపిస్తోంది. సెక్యులర్ ముసుగులో ఇన్నాళ్ళు ఉంటూ మైనారిటీలకు మేలు చేస్తూ వచ్చిన ఈ పార్టీలు ఈ రోజు ఓటు బ్యాంకు కోసం ఏదైనా చేయగలవని మరొకసారి నిరూపించుకుంటూ మాకు ఓటేస్తే అర్చకులకు మిగిలిన వాళ్ళకు జీతాలు ఇస్తాము, హిందువులను కాపాడతామని బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది. మీకు అర్థమైందా? హిందువులు ఏకమయ్యారు అంటే ఎలాంటి రాజకీయ నాయకుడైనా తలంచక తప్పదు. అవునంటారా కాదంటారా? ఢిల్లీ ఎన్నికల్లో అది కనిపిస్తుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లో ఉంది, మనందరి చేతుల్లో ఉంది. ఆర్థిక చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలను నెరవేర్చడంలో సహాయం అందించిన వారు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమస్యల్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి. 8328500576 నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.